హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ ట్రెండ్స్. ఈ వీడియోలో స్క్వేర్ నెక్ డిజైనర్ బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పుతాను. ఈ డిజైనర్ బ్లౌజ్లో డీప్ నెక్ పైపింగ్తో పాటు డోరీ పక్కన బ్రొకెట్తోని స్క్వేర్ నెక్ డిజైనింగ్ ఇచ్చాము. ఇది చూడ్డానికి సింపుల్గా, చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఏ సింపుల్ శారీ మీద కానీ లంగా ఓని మీద కానీ చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ తయారు చేయడానికి గోల్డ్ చెక్స్ జూట్ ఫ్యాబ్రిక్, ఇది 1 మీటర్ రన్నింగ్ బ్లౌజ్. దీని బార్డర్ చాలా పెద్దగా ఉంది. గోల్డ్ డిజైనింగ్ వచ్చినంత మాత్రానే నేను యూస్ చేస్తున్నాను. మిగిలినంత ఫోల్డ్ చేసి కట్ చేస్తాను. టోటల్ బ్లౌజ్ లెంత్ ఇది వచ్చేసి 14.5 ఇంచులు. నాకు కావాల్సిన టోటల్ లెంత్ 14 ఇంచులు. మిగిలిన 6 ఇంచు మార్జిన్ లైన్స్ ఫర్ మార్కింగ్. ఇది 1/4 ఇంచ్ తోని మార్క్ చేసి, ఇది షోల్డర్ లైన్ అంటారు. నెక్ వెడల్పు 3 ఇంచులు, షోల్డర్ లెంత్ 2.5 ఇంచెస్. ముందుగా ఏ బ్లౌజ్ కైనా కానీ మనము బ్యాక్ బ్లౌజ్ మార్కింగ్స్ తో స్టార్ట్ చేస్తాము. షోల్డర్ స్లోప్ 1/2 ఇంచ్, దాన్ని మనము నెక్ వెడల్పుతో కలుపుతాము. ఇది స్లాంటింగ్ లైన్ మార్క్ చేయాలి. మార్క్ చేసిన పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ 6.5 ఇంచులు మార్క్ చేయండి. దాని మీద మనం చెస్ట్ లైన్ మార్క్ చేస్తాము. చెస్ట్ లైన్ వచ్చేసి 9.5 ఇంచులు. సైడ్ కుట్లు వేయడానికి మరియు 2 ఇంచులు యాడ్ చేయాలి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే, మీ బాడీ చుట్టుకొలతలో 4వ వంతు అంటే బాడీ సర్కంఫరెన్స్ వచ్చిన మెజర్మెంట్స్ని 4తో డివైడ్ చేయాలి. మీకు కావాల్సిన చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, ఆర్మ్ రౌండ్ ఇది 2తో డివైడ్ చేయాలి. అది మనం ఆర్మ్ హోల్ మార్కింగ్స్గా మార్క్ చేస్తాము. నేను ఇక్కడ ఫ్రెంచ్ కర్వ్ యూస్ చేస్తున్నాను. చెస్ట్ లైన్ నుంచి ఆర్మ్ హోల్ మటుకు మార్క్ చేయడానికి. వేస్ట్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్. దానికి తోడు 2 ఇంచెస్ కుట్లకు యాడ్ చేయాలి. ఇప్పుడు వేస్ట్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి ప్యారలల్గా మార్క్ చేస్తూ 2 లైన్స్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ షోల్డర్ లైన్ చుట్టూ 1/4 ఇంచ్ మార్క్ చేస్తూ ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్స్ చూద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డీప్ 12 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇది కొద్దిగా డీప్ స్క్వేర్ నెక్. ఈ మెజర్మెంట్స్ మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. ఇంక్రీజ్ or డిక్రీజ్ చేస్తూ మార్చుకోవచ్చు. మార్కింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మార్క్ చేసిన లైన్స్ మీద కట్ చేస్తాను. కట్ చేసాక మీరు చూస్తున్నారు కదా, బార్డర్ చిన్నగా తీసుకున్నాను. ఇదే మార్కింగ్స్ ప్రకారం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ప్యాచ్ వర్క్కి బ్రొకెట్ యూస్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన దాని మీద కట్ చేసిన నెక్ పీస్ పెట్టి మార్క్ చేయండి. ఇలా చేయడం వలన మన నెక్ మార్కింగ్స్ కరెక్ట్గా వస్తాయి. మార్కింగ్ చేసిన చుట్టూ 1.5 ఇంచెస్ మార్క్ చేసి కింద భాగమున 2.5 ఇంచులు మార్క్ చేయండి.
మార్క్ చేసిన దాన్ని కట్ చేస్తాను. మనం కట్ చేసిన ప్యాచ్ ఇలా ఉంటుంది. మొదటిగా లైనింగ్, దాని మీద బ్లౌజ్, దాని మీద కట్ చేసిన ప్యాచ్ 3 పెట్టి స్టిచ్ చేయాలి. ఎడ్జ్ సీమింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి ఫ్యాషన్ వీడియోస్ కొరకై. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ all for your kind support and encouragement, for making my channel Amazing Women's World #1. With the same confidence, I'd be coming in front of you with my new channel Stylish Trend with latest videos in Telugu and Hindi. I'd request you to give your kind support in future too, to support my new channel by subscribing, and you'd be learning new things with my new channel with latest designer blouses, long gowns, anarkalis, different styles of pants, what not related to fashions. You can learn anything. ఇప్పుడు పైపింగ్ చేయడానికి క్రాస్ పట్టి 1 ఇంచ్ క్రాస్ పట్టి యూస్ చేస్తున్నాను. ఒక సైడ్ 1 సెంటీమీటర్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. దీనికి పైపింగ్ థ్రెడ్ యూస్ చేయట్లేదు, సింపుల్గా క్రాస్ పట్టీతోని పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం స్టిచ్ చేసుకున్న నెక్ లైన్ మీద ఈ పట్టి రైట్ ఆన్ రైట్ అంటే 2 సైడ్లు కరెక్ట్గా ఉన్నది పెట్టి రాంగ్ సైడ్ ఉన్న పట్టి మీద స్టిచ్ చేయాలి. ఇలా నెక్ చుట్టూ కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయడం వలన మన బ్లౌజ్ చాలా మంచిగా కనిపిస్తుంది. బార్డర్ కలర్ పింక్ ఉండడం వలన పింక్ కలర్ క్రాస్ పట్టి యూస్ చేస్తున్నాను. స్క్వేర్ కార్నర్కి వచ్చాక స్ట్రైట్గా చేసి ఇలానే జాయిన్ చేయాలి. పైపింగ్ పట్టిని మీదకి లేపి కింద దాన్ని స్ట్రైట్గా ఉంచి దాని మీద స్టిచ్ లైన్ ఇవ్వాలి. క్లియర్గా కనిపించడానికి నేను కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. స్క్వేర్ కార్నర్స్కి మనం యాంగిల్డ్ స్లిట్స్ ఇవ్వాలి. ఇందు మూలాన పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ విడ్త్ కూడా మన అవసరాన్ని బట్టి మనం పెంచి లేదా తగ్గించవచ్చు. సన్నని పైపింగ్ కోసమై ఎక్కువగా ఫోల్డ్ చేసి పైపింగ్ పక్కనే స్టిచ్ లైన్ ఇవ్వాలి. చూస్తున్నారు కదా సన్ననైన పైపింగ్ చేసేటప్పుడు నార్మల్ ఫూటర్ నుంచి పైపింగ్ ఫూటర్కి మార్చాలి. పైపింగ్ అయ్యాక స్క్వేర్ కార్నర్స్కి స్లిట్స్, ఇలా స్లిట్స్ ఇవ్వడం వల్ల పట్టి తిరగకుండా ఉంటుంది. ఇప్పుడు పైపింగ్ పక్కన 1 సెంటీమీటర్ గ్యాప్తోని మనం స్టిచ్ చేయాలి. దీంతో కింద పట్టి తిరగకుండా ఉంటుంది. చూసారా ప్యాచ్ ఇలా వెనుక సైడ్ కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు డెకరేషన్ కోసం గోల్డ్ లేస్ యూస్ చేస్తున్నాను. గోల్డ్ లేస్ని పైపింగ్ పక్కన
అలాగే ప్యాచ్ చివరన ఇలా పెట్టి స్టిచ్ లైన్ ఇవ్వాలి. ఇప్పుడు డోరీ హ్యాంగింగ్స్తోని స్క్వేర్ నెక్ని డెకరేట్ చేద్దాం. With the simple and easy steps, you can create your own designer blouse. Subscribe and stay tuned to watch more videos of latest fashions and trends. For more videos in English, you can visit my channel Amazing Women's World. I hope you enjoyed watching this video. Please hit the like button. Appreciated your kind support and encouragement in future too. Thank you so much for watching and liking my videos. Meet you friends with another interesting video. Bye for now.